ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఖ్య 8. శాస్త్రాల్లో కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, నెంబర్స్గా కానివ్వండి, డెస్టినీగా కానివ్వండి, ఈఎస్పి లెవెల్ కానివ్వండి, 8 అనేటటువంటి సంఖ్యకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. అంటే లోకాన్ని పరిపాలించేటటువంటి భగవంతుడు అష్టసిద్ధుల్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అలాగే అష్ట దిక్పాలకులు, ఇలా చెప్పుకుంటే 8తో చాలా ఉంటాయి. అయితే ఇక్కడ వైబ్రేషన్ లెవెల్లో మనం చెప్పుకోవాలంటే వైబ్రేషన్స్లో చివరి వైబ్రేషన్ 8 అత్యంత శక్తివంతమైందండి. ఇది 2 పూర్ణాలు, 2 సున్నాలు, అంటే అనంతమైన శక్తి కలిగినటువంటి 0 అనేదాన్ని ఊర్ధ్వముఖంలో ఒకటి, అధోముఖంలో ఒకటి, అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందండి. అంటే దీనికి సంబంధించి మనం ఏ అవతారం చెప్పాలి అంటే వరాహ అవతారం. వరాహ అవతారంలో భూమి ఎలాగైతే మనకి కనబడుతూ ఉంటుందో 8 కూడా అదే స్థాయిలో తిరుగుతూ ఉంటుంది. ఒక 8 ఒక ప్రఖ్యాతమైన డాక్టర్ని తయారు చేస్తుందండి. ఎటువంటి డాక్టర్ అంటే చెయ్యి వేస్తే చాలు నయం అవ్వాల్సిందే. ప్రపంచంలో మనం వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి అపర ధన్వంతులందరూ కూడా 8లోనే ఉన్నారు. అలాగే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్యని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఈఎస్పి లెవెల్ 8కి సంబంధించిన దాంట్లో ఆయన మేధాశక్తి, ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ప్లాన్స్, ఆయన ఆలోచన పద్ధతి, నాకు తెలిసి ప్రపంచంలో నేను మోక్షగుండం విశ్వేశ్వరయ్య తర్వాత మరే వ్యక్తిని అలా చూడలేదు ప్రపంచం మొత్తంలోనండి. అంటే ఒక రైలు పట్టా మీద చెవి పెట్టి ట్రైన్ ఎంత దూరంలో ఉంది, ఎంత స్పీడ్తో వస్తుంది, ఏ నిమిషంలో ఇక్కడ క్రాస్ అవుతుంది అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఆయన. సో ఈయనలో ఉన్నది అనంతమైన శక్తి ఉన్నటువంటి 2 పూర్ణాలు. 8 అంటే చాలామంది భయపడతారు, కానీ 8 లాయర్స్కి బాగుంటుంది, డాక్టర్స్కి బాగుంటుంది. బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు వీళ్ళే అండి. అలాగే 2017లో 8 అనేది 3 ఫోల్డ్స్లో వస్తుంది. అంటే 8 to the power of 8 అండ్ అగైన్ పవర్ ఆఫ్ 8. కాకపోతే 2017లో బ్రహ్మాండంగా అదృష్టంలో ఉన్న సంఖ్య 1 అయితే, చాలా శక్తి కలిగింది, నెంబర్ 1 వైబ్రేషన్ అయితే, 8 అంత శక్తి ఉన్నా కూడా నిస్సహాయ స్థితిలో ఉంటుందండి. అంటే 8 కలిగించేటటువంటి నెగిటివ్ లెవెల్స్ని మాత్రమే అందుకుంటుంది 2017 సంవత్సరంలో మానవాళి. భూకంపాలు తరచూ వస్తూనే ఉంటాయి. సముద్రపు అలలు విపరీతంగా పొర్లిపోతూ ఉంటాయి. అలాగే వాతావరణంలో మార్పులు ఎలా అంటే అలా కనపడుతూ ఉంటాయండి. ఇంకా అన్నిటినీ మించి ఎదుటి వ్యక్తిని తెలివితేటలతో మోసం చేయటం అనేది ఈ 8 2017లో మానవాళికి విచిత్రమైన స్థాయిని చూపిస్తుంది. అంటే ఒక డాక్టరు ప్రాణాన్ని నిలబెట్టచ్చండి. ఒక డాక్టరు లేని ప్రాణానికి శస్త్రచికిత్స కూడా చేయవచ్చు. ఇలా అనటం నేను డాక్టర్స్ని కించపరచటం కాదండి. ఈ డాక్టర్స్ శక్తి వెనకాల ఉన్నటువంటి 2 పూర్ణాలలో ఉన్న అసంఖ్యాకమైన శక్తి తాలూకు నెగిటివ్ లెవెల్ ఇది. సో 8 ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా, లేదా డెస్టినీ నెంబర్లో ఉన్నా, లేదా ఈఎస్పి లెవెల్ 20% మాత్రమేనండి 8 ఉండేది. ఈ లెవెల్లో ఉన్న మంత్ డేటు 2 కలిపిన 26 వచ్చిన వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సింది ఆరోగ్య విషయం అయితే, రెండో శ్రద్ధ తీసుకోవాల్సింది మన దగ్గర ఉన్న డబ్బు పక్క వాళ్ళు ఈజీగా కొట్టేయకుండా జాగ్రత్త పడాలి. ఎటువంటి టెంప్టేషన్స్కి దయచేసి లోను కాకండి. అలాగే 8 డెస్టినీ ఎలా రావాలండి? 8 డెస్టినీ మీకు 35గా రావాలి, లేదా 53గా రావాలి. ఈ 2 రకాలలో వచ్చినప్పుడు 8 సక్సెస్ని సాధిస్తుంది. 26గా వచ్చినా 17గా వచ్చినా ఫెయిల్యూర్స్ని చవి చూడక తప్పదు. ఇప్పటి వరకు ఒక ఆపరేషన్ కూడా ఫెయిల్ చేయకుండా చేసినటువంటి డాక్టరు ఈ సంవత్సరంలో చేసే ఆపరేషన్ ఫెయిల్ కావచ్చు. అంటే ఇది విధి నిర్దేశించింది, వైబ్రేషను స్థిరీకరించింది. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి 8 తాలూకు ఈఎస్పి లెవెల్ కూడా దీన్ని నిర్ధారిస్తుంది. కానీ ఈ ఒక్క సంఘటన జరిగిన తర్వాత మీరు ఇంకా పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డాక్టర్సు, లాయర్సు, ప్రత్యేకించి సినీ డైరెక్టర్స్ అండి, ఎన్నో కోట్ల ధనాన్ని కేవలం
ఊహా రూపాల మీద వేస్ట్ చేయడం జరుగుతుంది. క్రియేటివిటీ తగ్గుతుంది 8 ఉన్న వాళ్ళు కనుక స్టోరీ రాస్తే. ఇమాజినేషన్ తగ్గుతుంది స్క్రీన్ మీద 8 ఉన్న వాళ్ళు కనుక పిక్చరైజేషన్ చేస్తే, అంటే కెమెరామ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి కనుక 8గా ఉంటే ఈ పిక్చరైజేషన్ అనేది నెగిటివ్ లెవెల్లో వెళ్తుందండి. అలాగే ప్రమాదం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. డెస్టినీ నెంబర్ కనుక 17, 26గా వచ్చిన వ్యక్తులు క్రేన్స్ కానివ్వండి, ఎక్కువ భారీ వాహనాలు కానివ్వండి హ్యాండిల్ చేస్తున్నప్పుడు, విద్యుత్తుకు సంబంధించినటువంటి ప్రమాదాలు ఈ 8 తాలూకు వ్యక్తులు మన చుట్టుపక్కల ఉన్నప్పుడు మనకి కూడా సంభవించడం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 8 డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, వైబ్రేషన్ కానివ్వండి, డెస్టినీ నెంబర్ కానివ్వండి, 20% ఈఎస్పి లెవెల్ ఉన్నటువంటి 8 కానివ్వండి, వీళ్ళందరూ కూడా తీసుకునేటటువంటి జాగ్రత్త ఒకటి ఉంటుందండి. గంధం, పసుపు, హారతి, కర్పూరం, ఇవి 3 కూడా కలిపేసి వాటిలో ప్రతిరోజు కూడా మనకి కావాల్సినంత తీసుకొని గంగాజలంతో కలుపుకొని దాన్ని మన శరీరం మీద మనకి నచ్చిన భాగంలో తిలకంలా పెట్టుకోవాలి. అది ముఖం మీద అని మాత్రమే కాదండి, మెడ, చేతులు, లెఫ్ట్ హ్యాండు, రైట్ హ్యాండు, కుడి మోకాలు, ఎడమ మోకాలు, లెఫ్ట్ పాదము, రైట్ పాదము, లేదా పాదాలకి అడుగున భూమి మీద ఆన్నటువంటి స్పేస్ ఉంటుందండి, అక్కడైనా సరే పెట్టుకుంటే కనుక 2 పూర్ణాల్లో కలిగించేటటువంటి నెగిటివ్ ఎనర్జీ భూమిలోకి డైరెక్ట్గా వెళ్తుంది. మనం ఏ రకంగా కూడా ప్రభావితం కాము. కాబట్టి 8 వాళ్ళు వాడవలసినటువంటి కలర్ ఒకటి ఉందండి, మెరూన్. ఎక్కువగా మెరూన్ వాడుకోండి. 8 డేట్ ఆఫ్ బర్త్, డేట్ మంత్ కలిపితే వచ్చే 8 వాళ్ళు కూడా మెరూనే వాడండి. అలాగే ఇయర్ మొత్తంలో 8లు ఎక్కువగా వచ్చే వాళ్ళు కూడా మెరూన్ వాడండి. కన్స్ట్రక్షన్ రంగంలో మాత్రం 8 వాళ్ళు పెట్టుబడులు పెట్టకూడదు, పెట్టినా తిరిగి రావు, స్ట్రక్ అవుతాయండి, అంటే డబ్బు చేతికి రాదు. అలాగే మెడికల్ లైన్కి సంబంధించి, ఫార్మా లైన్కి సంబంధించి మందులు కానివ్వండి, పరికరాలు కానివ్వండి, వీటిల్లో అత్యద్భుతమైనటువంటి ప్రతిభని అలాగే అభివృద్ధిని సాధించవచ్చు. కాకపోతే మనం వాడేటటువంటి మన ఉనికిని తెలియచేసేటటువంటి కార్డ్స్ అన్నిటిలో కూడా డేట్ ఆఫ్ బర్త్ 8 ఉన్నవాళ్ళు, డెస్టినీ 8 ఉన్నవాళ్ళు మెరూన్ కలర్ని కనుక వాడుకుంటే వీళ్ళకి పాజిటివ్ లెవెల్స్ అంతకు పెరుగుతూనే ఉంటాయి.